ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయము 14వ శ్లోకం చెప్పుకున్నాం. నమాం కర్మాణి అనే శ్లోకం. భగవంతుడు ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో? నన్ను కర్మలు అంటావు, నాకు కర్మఫలంపై ఆశ లేదు కాబట్టి నాకు కర్మలు అంటావు. ఈ విషయాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకు కూడా కర్మలు అంటావు. అంటే భగవంతుడిని ఎవరైతే తెలుసుకుంటారో తన ఆత్మ పరమాత్మను తెలుసుకున్నప్పుడు వాళ్ళు కర్మలు చేసినా కూడా వాళ్ళకి కర్మలు అంటవట అని చెప్పింది. మరి అవి ఎటువంటి కర్మలు? మరి మనం ఇప్పుడు ఎందుకు ఆత్మ జ్ఞానాన్ని ఎందుకు పొందలేకపోతున్నాము అంటే అందరూ కర్మలు చేయవలసిందే. ఇప్పుడు కర్మలు అంటావు అంటే కర్మలు చేయకుంటే ఉండవు కదా. మనకు మోక్షం వస్తుంది అనుకొని కర్మలు చేయకుండా నోరు మూసుకొని కూర్చుంటాము అంటే కుదరదు. కర్మలు చేయవలసిందే. కర్మలు చేయకుండా ఉండడానికి వీలు లేదు. మరి కర్మలు బంధిస్తాయి అంటున్నారు కదా, కర్మ బంధాలు కలుగుతాయి అంటున్నారు. మరి ఎట్లా కర్మలు బంధాలు తగులుతూ ఉంటాయి? మరి ఎవరో చేసింది నాకు జుట్టుకున్నది అంటారు, వాళ్ళ పాపం నాకు జుట్టుకున్నది అంటారు. అదే భగవంతుడు ఏం చెప్తుండంటే ఎవరి కర్మ వాళ్ళకి ఉంటుంది, ఒకళ్ళ కర్మ ఒకళ్ళకి రాదు. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదోరన్నా అని. అయితే ఇక్కడ ఎవరి కర్మ వాళ్ళకే. నా కర్మ నన్ను బంధిస్తుంది. మరి నా కర్మ నన్ను బంధిస్తుంది అంటే ఈ కర్మ అనేది ఏమైనా ఉందా? ఒకటి అంటే ఈ బంధం అనేది మనకు అనిపిస్తుందా అంటే ఒక భావన మాత్రమే. ఇప్పుడు అన్న చెల్లె అక్క తమ్ముడు అంటే ఇప్పుడు ఏదో సైంటిఫిక్గా వీళ్ళు బ్లడ్ రిలేషన్ అని తెలవడానికి ద్రోహపరచుకోవడానికి తల్లిదండ్రి చెప్తే వింటాము. డిఎన్ఏ టెస్టులు చేస్తే డిఎన్ఏలో తెలుస్తుంది వీళ్ళ బ్లడ్ వీళ్ళది ఒకటి అని. అట్లాంటివే కానీ భౌతికంగా మనము బంధం అంటే కట్టేసుకొని ఉండం కదా. మరి అంటే అది ఎలా ఉంది? భావనలో ఉంది. సరే మనం అంటే బ్లడ్ రిలేషన్ ఒక కుటుంబం, మరి వేరే వాళ్ళతో కూడా బంధాలు పెట్టుకుంటాం కదా. మనం బంధాలు పెట్టుకున్నప్పుడు మనమే పెట్టుకుంటున్నాం. ఆ బంధం అనేది బంధం వచ్చి మనను బంధించడం లేదు. కర్మలు ఎప్పుడు కూడా బంధించవు, అవి బంధించవు. కర్మలు నా కర్మలే నన్ను బంధిస్తాయి. నేను చేసినప్పుడే అది నాకు ఎఫెక్ట్ అవుతుంది. అంతేగాని ఎవరో చేస్తే నాకు ఎఫెక్ట్ అవుతుంది అనేది ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ భగవానుడు. మరి మనకి ఎప్పుడు దాని పట్ల ఆసక్తి లేదనుకోండి, ఇప్పుడు కొన్ని పనులు ఎట్లుంటాయి, కావాలి 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 కావాలని కోరుకుంటాం. చివరకు విసుకొచ్చి ఎంత కాకపోతే అయితే లేకుండా లేదని వదిలేస్తే అప్పుడు మనసుకు ఎంత హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అది వద్దు అంటే ఆ బంధాన్ని తొలగించుకుంటే మనం ఎంత హాయిగా ఉంటున్నాం. అది మరి ఒక్కదాని విషయంలోనే మనం అంత ఆనందపడితే మరి ఇంకేమంటున్నారంటే కర్మలు బంధహేతువులు అయితే కనుక ఏ కర్మ చేసినా ఏ కర్మ అయినా మనం పట్టుకోవచ్చు. దానికి మనం బందీలం అయిపోవాల్సి వస్తుంది. ఒకవేళ కర్మలు మనను బందీ చేస్తాయి అంటే అట్లా చెయ్యవు అని చెప్తున్నారు. అందుకే అయితే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఉంటుందా? మరి కర్మ బంధం పెద్దది చిన్నది అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు కదా, మరి అనంతమైన కర్మలు ఉంటాయి ఆయనకి. బ్రహ్మదేవుడికి కర్మలు ఉన్నాయా? ఉండవు. మరి అంత పెద్ద పని చేస్తున్నాడు కదా, ఈ ప్రపంచాన్ని మొత్తము సృష్టి ఇన్ని లోకాలు 14 లోకాలను సృష్టించి దానికి కావాల్సినవన్నీ సృష్టిస్తున్నాడు కదా. అయితే ఇంకోటి చెప్తున్నారు ఇక్కడ ఏంటి అంటే బంధాలు అంటావు, వాళ్ళ కర్మలు అంటావు, కర్మబంధాలు లేవు బ్రహ్మదేవుడికి.
అక్కడ విష్ణుదేవుడు నువ్వు సృష్టించు అన్నాడు, ఈయన సృష్టిస్తున్నాడు. అంతేగాని సృష్టించిన వాళ్ళ పాపం బ్రహ్మదేవుడికి అయితే పూజ కూడా లేదు, పూజార్హత కూడా లేదు ఆయనకు. ఆయన సృష్టించడమే కానీ ఆయనను పూజించము. మరి బ్రహ్మదేవుడికి మన సృష్టించిన వాళ్ళందరూ కలిసి ఏదో మంచిగా మీటింగ్ పెట్టుకొని సన్మానం చేయాలి అనుకొని సృష్టిస్తున్నాడా? లేదు కదా. ఆయన తండ్రి రూపంలో ఆ శ్రీ మహావిష్ణువు చెప్పిన దాన్ని ఫాలో అవుతున్నాడు అంతే. కాబట్టి ఆయన కర్మలు ఉండవు. మరి చిన్న చీమకు కూడా కర్మ ఉన్నది, ఏనుగుకు కూడా కర్మ ఉంటుంది, మనకు కూడా కర్మ ఉంటుంది. అంటే ఎవరి కర్మ వాళ్ళకే ఉంటుంది, కర్మ బంధహేతువు కాదు అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. అంటే కర్మ అనేది మనకు పట్టుకోదు, అది మనను పట్టుకోదు, మనమే కర్మలు చేస్తాము. మనము కర్మలు చేయడం వల్ల ఆ బంధాన్ని మనమే స్వీకరిస్తున్నాం. ఎలా స్వీకరిస్తున్నాము అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ఉదాహరణ చెప్పుకుందాము. భగవంతుడు ఉన్నాడు. ఓ రోజట ఏం చేస్తుంది, వాడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక పని చేయడానికని పోతున్నారు. పోతూ ఉంటే సరే వాళ్ళు ఏదో ఆలోచించుకొని పోయినాక అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారు. కొంత క్యూ ఉన్నది. ముందర ఏవో మాటలు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా దాని గురించి చెప్తూ ఉంటే మనలో ఇప్పుడు అప్పటిదాకా మనం ఆలోచిస్తాము, మనకు కొన్ని ఆత్మ చెప్తూ ఉంటుంది. అయినా సరే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొంతమంది నించున్న వాళ్ళు ఆల్రెడీ అక్కడ పని చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమవుతుంది, దాని గురించి కూడా వింటాము. అది విన్నప్పుడు కూడా మనలో ఏదో ఒక శబ్దము చెప్తూ ఉంటుంది, మీరు ఇది చెయ్యాలనో చెయ్యొద్దనో ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. మీ మనసు చెప్తూ ఉంటుంది, మీ టైం వచ్చింది. అయితే మీరేమో వెళ్ళి ఆ పని చేసేసిండ్రు. మీతో వచ్చిన అతనేమో నాకు ఎందుకు అనుమానంగా ఉంది, ఇది చేయబుద్ధి కావట్లేదు అని చేయకుండా పక్కకి వెళ్ళిపోతాడు. మీరేమో ముందర ఉన్నారు, మీరేమో వెళ్ళిపోయినారు. అంటే మీకు ఆలోచించే అవకాశం లేదు, అప్పటిదాకా ఆలోచించుకున్నారు. అదేదో డబ్బులు కట్టేసిండ్రు, అదేదో తీసేసుకున్నారు, వచ్చేసిండ్రు. ఇప్పుడు మీరు చేసిన పని వల్ల మీకు లాభమైందనుకోండి, మీకు ఆ లాభంతోనే బంధము. నష్టమైందనుకోండి దుఃఖము, అదొక బంధమే కదా. సంతోషము కలిగినా దానివల్ల మీకు ఏదైతే కలిగిందో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మీరే అనుభవిస్తారు. అదేవిధంగా ఇప్పుడు అది వదిలేసుకొని వెళ్ళిపోయిండు ఆయన. మీకు సుఖం ఉంటే ఆయనకు సుఖం లేదు, మీకు దుఃఖం ఉంటే ఆయనకి దుఃఖం లేదు, సంతోషం ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరి కర్మ వాళ్ళకి వచ్చిందా? ఇద్దరు కలిసిపోయినందుకు ఒకళ్ళ కర్మ ఒకళ్ళకి వచ్చిందా? రాదు. అక్కడ దాకా పోయినా కలిసి మాట్లాడినా కూడా ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు చేసిండ్రు, వాళ్ళ కర్మ వాళ్ళకే ఉంటుంది. అట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి మన నిత్య జీవితంలో. చిన్న ఇంట్లో చేసే పనులు కూడా అక్కడ టిఫిన్ రెడీ పెట్టిన తినండి అని చెప్తూ ఉంటుంది ఆమె. చెప్తూ ఉంటే మీరేమో తినరు, ఇంతలో ఎవరో వస్తారు, టైం అయిపోతుంది, మీరు తినకుండా వెళ్ళిపోతారు. ఎవరో వచ్చిన వాళ్ళు ఆ టిఫిన్ తినేస్తారు. అంటే ఇప్పుడు ఎలా జరిగింది, అది చేయాల్సినప్పుడు మీరు చేయకపోవడం వల్ల మీరు మిస్ అయిపోయినరు, ఇంకోళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు. మీరు పోయినరు, ఇంట్లో ఆ టిఫిన్ తినకుండా పోయినందుకు మీకు ఆకలి అయింది. ఆ రోజు ఎవరో ఇన్స్పెక్టర్లు వచ్చిండ్రు, ఆ ఆఫీస్లో కూడా లేట్ అయింది లంచ్కు తినడానికి.
కాబట్టి ఆ రోజంతా ఆకలి, మీరు పొద్దున్న నుంచి మీరు అన్నం తిని ఆ రోజంతా కూడా ఇదే తలుచుకుంటారు. ఎందుకు దుఃఖపడుతూ ఉంటారు. అబ్బా పొద్దున్నే తినకుండా వచ్చేసిన, ఎంత ఆకలైందంటే నాకు, వాళ్ళు వచ్చి మాట్లాడినా ఆకలి అవుతుంది, నాకు ఇట్లా ఇబ్బంది అయింది, అట్లా ఇబ్బంది అయింది, అక్కడ చెప్తారు, మళ్ళీ ఇంటికి వచ్చి చెప్తారు, అదే ముచ్చట. అంటే ఇప్పుడు అదే ఒక బంధంలాగా మీకు కట్టుబడిపోయింది, అది మీరు చేసుకుంటుండ్రా, అది వచ్చి మీ మీద పడుతుందా? ఏదో తినలేదు అయిపోయిందని మీరు వదిలేసిండ్రు అనుకోండి, అది మీ బంధంలాగా మీకు దుఃఖాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు, వదిలేస్తే. కానీ పట్టుకుంటున్నాం మనమే, అదే బంధాన్ని ఏర్పరచుకుంటున్నాం. అదే భగవంతుడు, నేను కర్మలు నాకు లేవు, నా కర్మ ఫలం మీద కూడా ఆశ ఉండదు, కాబట్టి నాకు దేనికి సంబంధం లేదంటుండు. సంబంధం ఎందుకు లేదు మరి అంటే, కర్మలు ఎప్పుడు ఆయన ఇష్టం చేయబుద్ధి అయితే చేయొచ్చు, లేకుంటే లేదు అనే స్వతంత్రుడు, సర్వస్వతంత్రుడు కదా. తర్వాత కర్మలు, ఆయన చేసిన కర్మలు లోకహితం కోసం చేస్తాడు, కానీ ఆ ఫలితం తనకు రావాలని చెయ్యడు కదా, భగవంతుడికి అవసరం లేదు. కాబట్టి నేను అలా ఉంటాను. మరి నేను అలా ఉండడమే కాదు, భగవంతుడు అదే సూచిస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా కూడా మేము భగవంతుడికి సంబంధించిన వాళ్ళము, పరమాత్మకు సంబంధించిన ఆత్మ నేను, కాబట్టి ఆ పరమాత్ముడు చెప్పిన బాటలో నడుచుకుంటూ వెళ్ళిపోదాము. ఇప్పుడు నా శరీరం అనేది ఒక పరికరంగా ఉపయోగపడాలి అంతే. ఆ భగవంతుడు ఏది చేయాలని చెప్తూ ఉన్నాడో, మీ అంతరాత్మ ఏది చెప్తుందో అది చేసుకుంటూ వెళ్ళడమే నా కర్తవ్యం అనుకుని మీరు కూడా వెళ్ళిండ్రు అనుకోండి, అంటే మీరు కూడా ఆత్మను తెలుసుకున్నారు అంటే పరమాత్మ తెలుస్తాడు, అదే జ్ఞానము. మరి ఇక్కడ కర్మలు అందరూ చేస్తున్నారు. ఏమంటున్నాడు? కర్మలు అంటే, కర్మలు ఎన్ని రకాలున్నా కర్మలు చేసే వాళ్ళ భావనను బట్టే ఉంటుంది. మరి అందుకే ఏమంటూ ఉంటారంటే, ఒక ఆయన ఏం చేస్తాడు, భగవంతుడిని ప్రార్థిస్తాడు, ఎదురుగా పులస్తుంది, ఆయనకి ఏం చేయాలో తోచదు, మనకేం చేయాలో తోచదు, కాళ్ళు చేతులు ఆడవు భయంతో. అప్పుడు భగవంతుడా నన్ను రక్షించు అంటావు. అంటే అనగానే పాపము శ్రీ మహావిష్ణువు అయ్యో నా భక్తుడు రక్షించు అంటున్నాడు, రక్షిద్దామని వచ్చిండట. వచ్చేసి మళ్ళీ వెంటనే వాపస్ పోయిందట. అప్పుడు లక్ష్మీదేవి అడిగిందట, ఏమైంది అంటే, అయ్యో పాపం పిలిచిండు రక్షిద్దామని పోయినా, కానీ పరమాత్ముడు వచ్చి రక్షిస్తా అనేవారికే ఈయనేం చేసిండు, అక్కడ ఒక కట్టెపుల్ల తీసుకున్నాడట. కట్టెపుల్ల తీసుకొని దాంతో పులిని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఆయన సొంతగా ప్రయత్నం చేసుకుంటున్నాడు కదా, సొంత తెలివి ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చేసిండు భగవంతుడు, వెళ్ళిపోయిండు. మరి ఇప్పుడు ఈయన సొంత తెలివి వల్ల ఏమైంది, ఆ కర్మ ఎవరు అనుభవిస్తారు? ఈయన అనుభవిస్తాడు. ఆ పులిని కొట్టచ్చా చిన్న కట్టెపుల్లతో? అంటే నువ్వు అంత భగవంతుణ్ణి పిలిచి నమ్మకంగా ఉండకుండా చిన్న కట్టెపుల్లతో నేను ఏదో చేస్తా అనుకున్నావు, అదే అజ్ఞానం అన్నమాట. అదే అజ్ఞానం అంటే నమ్మకం లేకపోవడము. భగవంతుడు వస్తాడు, నన్ను రక్షిస్తాడు. మరి ఇప్పుడు మనం ఎన్ని సినిమాలు చూస్తామండి, భక్తుల సినిమాలు, వాళ్ళను రాజులు చెరసాల్లో వేసి బంధించి ఎన్ని చేసినా కూడా వాళ్ళు భగవంతుడు రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ వాళ్ళు పిలుచుకుంటూ అలాగే భరిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చూపిస్తారు, వాళ్ళకి దాకావు దెబ్బలు, అవన్నీ కూడా పరమాత్ముడే భరిస్తాడు. తర్వాత వాళ్ళని రక్షించడానికి ఆయననే వచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పి వీళ్ళని విడిపిస్తాడు, అన్ని కష్టాల నుంచి తొలగిస్తాడు, చివరకు మోక్షం ఇస్తాడు. అంటే మనము బంధం దేంతో పెట్టుకోవాలి, భగవంతుడితో బంధం పెట్టుకోవాలి, కానీ వీటితో పెట్టుకుంటున్నామని చెప్తుండు. అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో ఉంది 15వ శ్లోకం,
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. దీని మీనింగ్ ఏంటంటే, ఇట్లా నన్ను తెలుసుకున్న వాళ్లకు కర్మబంధం అంటదు, బంధాలు అంటవు. అంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళకి అది కర్మగా అనుభవించే పని లేదు. మరి అట్లా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు పూర్వం ఎందరో మంది ముముక్షువులు ఉన్నారు. ముముక్షువులు అంటే మేము ఆత్మస్వరూపము, ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అన్నమాట. కాబట్టి వాళ్ళ కర్మలు చేసినా కూడా కర్మల వల్ల వాళ్ళకు ఆ బంధాలు అనేవి ఏర్పడవు. అంటే నన్ను తెలుసుకుని కర్మలు ఆచరిస్తే. ఈ ముముక్షువులు ఏం చేస్తున్నారు? వాళ్ళు పరమాత్ముడు అంటే నా ఆత్మస్వరూపం అని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని ఇంకా దానికి సంబంధించిందే జ్ఞానాన్ని పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి తపస్సు చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, యజ్ఞయాగాది హోమాలు చేస్తున్నారు. అవన్నీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే, దాంట్లో ఆత్మ జ్ఞానాన్ని ఇంకా పెంచుకుంటున్నారు, భగవంతుడికి దగ్గర అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కర్మలు అనేవి అంటే వాళ్ళు ఫలాపేక్షతోనే నాకు ఇల్లు కొనుక్కోవడానికి, లేకుంటే ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి, లేకపోతే బంగారం కొనుక్కోవడానికి అని పూజలు చేయట్లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు భగవంతుడిని కోరుకొని మోక్షం కావాలని కోరుకొని వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కర్మలు అంటావు. అంటే ఈ బంధాల నుండి విడవడాలని పూజలు చేస్తున్న వాళ్ళు. కాబట్టి కానీ ఇవి కావాలని కోరుకుంటూ చేసేటోళ్ళం మనం అన్నమాట. అదే చెప్తున్నాడు, ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ముముక్షువులు అవుతారు. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వాళ్ళు అంతఃకరణ శుద్ధి ఉంది, కానీ ఇంకా జ్ఞానాన్ని తెలుసుకునే అవసరం ఉంది. ముముక్షువులు అంటే మోక్షాన్ని కోరి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి దాంట్లో వాళ్ళు ఇంకా నిష్ణాతులు కావడానికి కర్మలు చేస్తుంటారు అన్నమాట. ముక్త పురుషులు అంటే వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందిండ్రు ఆల్రెడీ. కాబట్టి రమణ మహర్షి లాంటి వాళ్ళు ముక్త పురుషులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడే ఆయన ఉపనయనం కూడా వేసుకోలేదు, అంత చిన్నప్పటి నుంచే విరాగిగా ఉన్నాడు ఆయన. కాబట్టి అటువంటి వాళ్ళు ముక్త పురుషులు అన్నమాట. అప్పుడు వీళ్ళిద్దరు కూడా కర్మలు చేస్తారు. కానీ ముక్త పురుషులేమో లోక కళ్యాణం కోసం చేస్తారు. పెద్ద పెద్ద హోమాలు చేస్తూ ఉంటారు వచ్చి ఎక్కడెక్కడో. ఎందుకు చేస్తారు? లోక కళ్యాణం కోసం చేస్తారు. వాళ్ళకి ఏదో డబ్బులు కావాలని చేయరు. చేస్తే వాళ్ళు కూడా మనలాగా అయిపోతారు కదా. అప్పుడు వాళ్ళకి ఆ శక్తి ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఆ శక్తి ఎలా వచ్చింది? వాళ్ళు కర్మలు చేసినప్పటికీ కర్మ ఫలం కోసం చేయట్లేదు. కాబట్టి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ముముక్షువులేమో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఫలాపేక్షతో చేయట్లేదు. కాబట్టి అర్జున, నువ్వు కూడా కర్మను ఆచరించాల్సిందే. మా పూర్వీకులు ఎలా చేసిండ్రో వాళ్ళను చూసి నువ్వు ఆ విధంగా ఆచరించు. నేను చెయ్యను, నేను కర్మలను ఆచరించను అనడానికి లేదు. వివేకవంతుడు కర్తృత్వ బుద్ధి లేకుండా కర్మలను ఆచరిస్తాడు. అంటే వివేకం కలిగి నువ్వు కర్మలు చెయ్యి, అప్పుడు నీకు బంధములు అనేవి అంటవు. మన పూర్వీకులు ఆచరించారు, కానీ ఫలాన్ని నేనిచ్చాను, వాళ్ళు ఫలం కోసం చేయలేదు.
ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉంటాడండి. ఇప్పుడు ఇంకేం చెప్దాము, ఇవే మనకు రోజు చూస్తూనే ఉంటాము. ఒక్కొక్కళ్ళు ఉంటారండి, ఇదే కావాలి 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 అని కోరుకుంటారు. ఒకళ్ళేమో బాగా జుట్టున్న అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాను. మా ఫ్రెండ్ వాళ్ళ అన్ననే ఉండే ఒక ఆయన ఎన్ని సంబంధాలు వచ్చినా చూస్తున్నాడా మా ఫ్రెండ్ చెప్తూ ఉండేది. చివరకు చూసి 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 లాస్ట్కు ఆయన చేసుకున్న అమ్మాయిని చూస్తే ఆమెకి బట్టతలుంది. అంటే మనము ఒకదానికి స్టిక్ అయిపోయి అది కావాలి అని కోరుకుని చెయ్యడం అంటే బంధాలలో చిక్కుకుపోవడమే. మనము కోరుకుంటే కాదు, మనము భగవంతుణ్ణి ఆశ్రయిస్తే భగవంతుడు మనం కోరుకున్న దానికన్నా కూడా, ఇప్పుడు కొంతమందిని చూస్తుంటాం మనం, అరే వాళ్ళకి ఏం అదృష్టమే అట్లా కలిసి వచ్చింది, ఎంత ముదుగా అన్నీ వాళ్ళు అనుకోవట్లేదు. మేము అనుకోలేదండి, అనుకోకుండానే ఇల్లు కట్టేస్తారు, అనుకోకుండానే పిల్ల పెళ్ళి అయిపోతుంది, అనుకోకుండానే కొడుకు ఉద్యోగం వస్తుంది, అన్ని బాధ్యతలు తీరిపోతాయి, మంచిగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, ఆనందంగా తిరుగుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏం పెద్ద డబ్బున్న వాళ్ళు కాదు, ఏమి కాదు. లేకపోయినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మాకు లేదు అనే భావంతో ఉండరు, ఆనందంగా ఉండగలుగుతారు. ఎందుకు ఉంటున్నారు అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద తప్పులు వేయడం లేదు, వాళ్ళ కర్మ వల్ల మేము ఇట్లా అయినామని బాధపడతలేరు, ఆ ఉన్నదానికే సంతృప్తి చెందుతూ ఉన్నారు. వాళ్ళు ఉన్న పరిస్థితికి సంతృప్తి చెంది 10 రూపాయలు వచ్చినా 10 రూపాయలు నాకు వచ్చిందని ఆనందపడుతుండ్రు. 10 వచ్చినాయి ఏం చేసుకుంటాం, 100 వస్తే మంచిగా అనట్లేదు. అది ఇక్కడ మనం తెలుసుకోవాలని భగవంతుడు చెప్తున్నాడు. అట్లా నువ్వు మన పూర్వీకులు ఏ విధంగా చేసిండ్రో ప్రకృతిలో చూడండి. భగవంతుడు ఏం ఆపేక్షించకుండా బ్రహ్మదేవుడు సృష్టి చేసిండు. చెట్లు హాయిగా వాటంతట అవి ఆనందంగా స్వేచ్ఛగా పెరుగుతాయి. ఆకాశము దానంత ఆనందంగా అది ఉంటుంది. మరి గాలి గాలి నువ్వు పీల్చుకుంటావు, నేను పీల్చుకుంటా, ఎంతమంది తీసుకున్నా కూడా గాలి, నీళ్ళు, ఇవన్నీ ప్రకృతిలో ఎంత ఆనందంగా ఉంటున్నాయి. వాటిని చూసి మనం కూడా ఎందుకు ఆనందపడుతున్నాము, ఇంత అందంగా ఉంది అని ముచ్చట పడుతున్నాం. అదే మరి మన మొహాలు చూస్తే ఒకళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది, ఒకళ్ళని చూస్తే సంతోషం అవుతుంది, ఇంకోళ్ళని చూస్తే అసహ్యం వస్తుంది. మరి ఎందుకు అవుతుంది? ఆ భగవంతుడి సృష్టి కదా. కానీ అవి నిస్వార్థంగా ఉన్నాయి, సేవ చేస్తూ ఉన్నాయి. వాయుదేవుడు మనకు గాలి ఇస్తూనే ఉన్నాడు, ఎంతమంది తీసుకుంటే అంతమందికి ఇస్తాడు కదా. ఆయన ఒక్క నిమిషం ఆగిపోతే ప్రపంచం అంతా ఆగిపోతుంది. అట్లనే సముద్రుడు నీళ్ళు ఇస్తూనే ఉంటాడు, ఎన్నన్నా తీసుకో, మేఘాలు తీసుకొని ఇస్తాడు, వద్దు అంటాడా అన్నాడు. వర్షం పడితే నేను ఇక్కడనే పడతా మీకు వడ అంటాడా అనదు. అట్లనే భూదేవి మనం ఎన్ని తూట్లు పడిచినా కూడా మనకు మళ్ళీ దాన్నే అదే ఆధారం, మనకు మంచి పంటలు ఇస్తున్నది, అన్నీ ఇస్తుంది, ఆహారం ఇస్తుంది. ప్రతి ఒక్కటి మనం భూమి నుంచే కదా తీసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎలా ఉన్నాయి, చెట్లు, పూలు, కాయలు, ఆకులు, పండ్లు, చివర కొమ్మలు, కట్టెలు అన్నీ ఉపయోగపడతాయి. ఏది ఉపయోగపడింది అనేదే లేదు. అవి మన వద్దు, మమ్మల్ని తీసుకోకు అంటాయా? అనవు. ఇంకా అట్రాక్ట్ చేస్తాయి మనను, మంచి పూలు ఉన్నాయి కోసుకోండి అని. పాపం తుమ్మెదలు అవి వచ్చి జూంకారం చేస్తూ తేనె వచ్చి తేనె తాగుతాయి. చెట్టు మీద కూర్చొని కోయిలలు కూస్తూ ఉంటాయి, ఆనందిస్తూ ఉంటాయి. ఎవరిని ఏమీ అనవు చెట్లు. అంటే అవన్నీ సేవాభావంతో ఉన్నాయి, ఏవి ఆశించట్లేదు. కాబట్టి వాటిలో అంత అందం అనేది అనిపిస్తుంది ప్రకృతిలో. అంటే ఎప్పుడైతే బంధాలు ఏర్పరచుకుంటామో, కర్మ బంధాలు, ఫలితాల మీద ఆశలు పెట్టుకుంటామో అప్పుడు దుఃఖం కలుగుతుంది. కాబట్టి అందం అనేది పోతుంది. జ్ఞానంతో అందం వస్తుంది, ప్రకాశం వస్తుంది. సేవ భావంతో సేవ చేసే వాళ్ళు చూడండి, కొంతమంది అంటే యాక్టింగ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు.
కానీ వాళ్ళని చూస్తే మనకు తెలిసిపోతుంది, నచ్చదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. అట్లా నిజమైన నిస్వార్థంగా చేసేవాళ్ళు ఏ కర్మలను అంటవు వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మాకు లాభం ఏమొస్తుంది అని చూడకుండా వెళ్తూ ఉంటే వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా చక్కగా ఏమంటారు, హైవే మీద వెళ్తూ ఉన్నట్టు ఏ ఆటంకము లేకుండా చక్కగా పిల్లలు వృద్ధిలోకి వస్తారు, అందరికి మంచి పేరు వస్తుంది, ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవు, అనారోగ్యాలు ఉండవు, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ముముక్షువులు ముక్త పురుషులుగా మారే అవకాశం ఉంటుంది అన్నమాట. అది అలవాటు చేసుకోవాలి. అదే భగవంతుడు ఏం చెప్తుండో, అర్జున మీ పూర్వీకులు అట్లా చేసి ఎంతోమంది మోక్షాన్ని పొందిండ్రు, కర్మలు వదిలిపెట్టి మోక్షాన్ని పొందలేవు, కర్మలు చెయ్యి కానీ ఈ విధంగా చెయ్యి మీ పూర్వీకులు చేసినట్టు అని ఈ శ్లోకం ద్వారా తెలియచెప్పిండు. మరి మనం కూడా వీలైనంత వరకు ప్రయత్నం చేద్దాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.